ఇక్కడేమో పాపం రాధారాణి ఎదురు చూస్తూ ఉందట. ఎప్పుడు వస్తాడు నా కృష్ణుడు? అసలెక్కడున్నాడతను? ఇంకా రాడేంటి? ఎంతసేపు ఎదురుచూపులు అని తనలో తానే మాట్లాడుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఎదురు చూస్తూ ఉందట. చీకటి పడుతోందట ఒకవైపు. అది చూసి రాధారాణికేమో ఒక్కసారిగా కోపం వచ్చేసిందట. కలవడానికి రాలేనప్పుడు ఎందుకు కబురు చేయడం, ఇలా ఎదురు చూసేలాగా చేయడం ఎందుకు అని పాపం కోపంలో కన్నీళ్లు పెట్టేసుకుందట. తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన కొన్ని ప్యారెట్స్ అటువైపుగా వెళ్తూ చూసి, ఏమోయ్ రాధా, నువ్వేమో ఇక్కడ వెయిట్ చేస్తున్నావు ఆ కృష్ణుడి కోసం, కానీ అతనేమో ఈ చంద్రావళి దగ్గర ఉన్నాడు తెలుసా? వాళ్ళు పాటలు కూడా పాడుకుంటున్నారు, చెట్టాపట్టాలేసుకుని ఆటలాడుతున్నారు, చూసుకో మరి అని చెప్పి ఎగిరిపోయాయట. ఇక అంతే. రాధారాణి పాపం, అంతే కదూ కృష్ణ, నా దగ్గరికి రాలేదు కదూ, నేనేమీ ఇక నిన్ను కలవనులే అని ఏడుస్తూ వెళ్ళిపోయిందట. మరి ఆ నెక్స్ట్ డే ఏం జరిగింది అని అంటే, కృష్ణుడేమో నా రాధని ఈరోజు ఎలా అయినా కలవాలి, ఇవాళ మాత్రం ఛాన్స్ మిస్ అవ్వకూడదు అని అనుకుని ఫాస్ట్గా వెళ్తున్నారట. అప్పుడు వేరే ఫ్రెండ్స్ చూసి, ఏంటి కృష్ణ అంత ఫాస్ట్గా వెళ్తున్నావు? రాధ రాను అని చెప్పిందిగా, తను అలిగింది అట, ఆ అలక ఇప్పట్లో తీరేలాగా లేదు మరి, ఎందుకంత హడావిడి? రాధ కలవదులే నిన్నివాళ అని చెప్పారట. ఈ మాటలు విని కృష్ణుడు అన్నాడట, ఏం మాట్లాడుతున్నారు? నా రాధ నన్ను కలవకపోవడమా? నా మీద అలక? ఆ అలక ఎలా తీర్చాలో నాకు చాలా బాగా తెలుసు అని ఒక కొంటె నవ్వు నవ్వుకున్నాడట.